హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఈ 10th వీక్ ఎవరు సేఫ్ అవ్వబోతున్నారు, ఏం జరగబోతుంది, ఆల్మోస్ట్ ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అలానే ఫస్ట్గా మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పటికే చూస్తే లైవ్లో అయితే ఇక మొత్తం మీద చూస్తే వీళ్ళు చిన్నప్పుడు ఫొటోస్ అనేది హౌస్లోకి అయితే పంపించడం జరిగింది. మీరు చూసే ఉంటారు కదా, ఎవరిది బాగా అనిపించింది కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అలానే చూస్తే భరణి గారిది కూడా చాలా బాగుంది. బర్నీ గారు కూడా చిన్నప్పుడు ఎలాగైతే ఆయన చదువుకోకుండా ఎలా పైకి వచ్చారు అది కూడా మొత్తం కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా లైవ్ లో మనం చూసాం. 1 hour ఎపిసోడ్ లో ఇంకా ఎలా చూపిస్తారనేది చూడాలి. తనుజది కూడా నాకైతే మంచిగా అనిపించింది. వాళ్ళ అమ్మగారి సపోర్ట్ తోనే ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చాను, అది కూడా చూస్తే ఇక్కడ సీరియల్లోకి వచ్చానని చేసి చెప్పిందనమాట. అయితే నాకు వీళ్ళ ముగ్గురు అయితే చాలా కనెక్టివిటీగా అనిపించింది. లైవ్ లో చూస్తే మాత్రం ఒక స్పాన్సర్ టాస్క్ అయితే జరిగిందనమాట. రీతు అలానే చూస్తే సంజనా గారు వీళ్ళిద్దరూ పార్టిసిపేషన్ చేస్తారు. ఇక దీంట్లో చూస్తే సంజనా గారు అయితే ఇంకా విన్ అయిపోతారనమాట. భరణి గారే సంచాలక్గా ఇక్కడ డిసైడ్ అయితే చేస్తారు. నన్ను ఫాలో అవుతూ ఏదైనా డౌట్స్ అడగాలి అనుకుంటే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అయితే ఉందన్నమాట. అయితే ఈ ఇన్స్టాగ్రామ్ ఏంటో 2K ఫాలోవర్స్ పైనే ఉంటారు. ఇక్కడ వచ్చేసి మీరు ఫాలో అవ్వాలంటే ఇక్కడ నేను పెడతాను చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఈ ఇన్స్టాగ్రామ్లో నేను మీకు రిప్లైస్ ఇస్తాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే అలా మాట్లాడొచ్చు. ఇక ఓటింగ్ లో చూస్తే మాత్రం ఈ వారం అయితే ఇంకా తనుజ సేఫ్, 100కి 100% సేఫ్. ఆమెకి కూడా ఈ వారం మంచి ఓటింగ్ వస్తుంది, కెప్టెన్ అయిపోయింది. ఇక సెకండ్ పొజిషన్ లో చూస్తే మాత్రం ఇంకా కళ్యాణ్ అయితే ఉండడం జరుగుతుంది. కళ్యాణ్ కూడా ఈ రోజు జరిగిన ఎపిసోడ్కి అయితే మాత్రం ఫుల్గా ఓటింగ్ వస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. అది కూడా చిన్నప్పుడు అతను ఎలా బాధపడ్డాడు ఏంటి అనేది మొత్తం కూడా చెప్పాడు. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్తో ఉండకుండా అది చాలా బాగా అనిపించింది. చాలా మంది కూడా కనెక్ట్ అవుతారు. ఇక 100కి 100% పవన్ కళ్యాణ్ కూడా సేఫ్. ఇక నెక్స్ట్ పొజిషన్ లో చూస్తే భరణి గారికి కూడా ఓటింగ్ అనేది మంచిగానే వస్తుంది. ఇక ఆయన కూడా ఈ వారం అయితే సేఫ్. ఇక నెక్స్ట్ పొజిషన్ లో చూస్తే సంజనా గారు కూడా సేఫ్ జోన్ లోనే ఉంటారు. ఆమెకి ఓటింగ్ మంచిగానే వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ అయితే ఉండబోతుంది. ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ చిన్న పిల్లలు అనేది వస్తారు, మంచిగా ఉంటది కాబట్టి ఇంకా ఆమె కూడా సేఫ్ ఈ వారం. నెక్స్ట్ పొజిషన్ లో చూస్తే సుమన్ గారు కూడా ఈ వారం సేఫ్ జోన్ లోనే ఉంటారు. ఇక నెక్స్ట్ పొజిషన్ లో చూస్తే ఇక రీతు కూడా నాకు తెలిసినంత వరకు సేఫ్ జోన్ లోనే ఉంటుంది. సెలబ్రిటీస్ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ పొజిషన్ లో చూస్తే డిమాండ్ పవన్ కూడా ఓటింగ్ అనేది వస్తుంది. అతను కూడా సేఫ్ జోన్ లోనే ఉంటారు ఈ వారం. కాకపోతే మీరు ఓటింగ్ అయితే చేసుకోండి, మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా ఓటింగ్ అయితే చేసుకోండి. దివ్య నిఖితాకి కూడా ఇంకా ఇక్కడ చూస్తే మాత్రం ఒక 5 వరకు వస్తుంది. ఆ తర్వాత పొజిషన్ లో చూస్తే గౌరవ్కి ఒక 5 వస్తుంది. నిఖిల్ చూస్తే మాత్రం ఇక్కడ ఒక 4 వరకు వస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళ ముగ్గురు కూడా డేంజర్ పొజిషన్లో అయితే ఉన్నారు. అఫీషియల్గా వీళ్ళకి ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి వీళ్ళ ముగ్గురులో ఎక్కువగా ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లాస్ట్ వరకు కూడా ఓటింగ్ చేసుకోండి. వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు, ఇంకా వీళ్ళే వెళ్ళిపోతారని ఓటింగ్ చేయకుండా ఉండొద్దు. అందరికీ ఓటింగ్ చేసుకోండి. నేను చెప్పేది ఇదే. ఇంకా ఫైనల్గా అయితే మన ఛానల్ని ఫాలో అవుతుండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఫాలో అయ్యి ఏదైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.